అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. ఆరోగ్య నిపుణులు చాలా ఉపయోగం అంటున్నారండి ఈ తాటి ముంజలు తింటే. కానీ మన పెద్దలు ముందు తరాల వారు ఎప్పుడో చెప్పారు, ఏ కాలంలో దొరికే పండు కాయ ఆ కాలంలో తప్పక ఆస్వాదించాలి అని. తాటి చెట్టు నుండి వచ్చే తాటికాయలు వాటి మొక్క భాగాన్ని తొలగిస్తే 1, 2, 3, 4 కన్నులతో అందంగా కనిపిస్తూ మెత్తని ముంజును చూపుడు లేదా బొటన వేలతో తొలగించి నోటికి అందిస్తే తీయని నీరు శరీరంలో నెలకొన్న వేడి తత్వాన్ని తొలగించి ఆరోగ్యకరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. తాటికాయనే కాదండి, తాటి ముంజులనే కాదు, మనం పలు రకాలుగా లభించే తాటికాయ నుంచి తాటి బెల్లం, తాటి తాండ్ర ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే అసలు తాటి బెల్లాన్ని మనం తీసుకున్నట్లయితే అందులో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ మెండుగా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మనం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడంలో, వేడిని తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇక తాటి ముంజు గురించి మీకు తెలుసో లేదో కానీ ఆంగ్లంలో ఐస్ యాపిల్గా పిలువబడుతుంది. తాటి ముంజులను ఆంగ్లంలో ఐస్ యాపిల్ అని ఎందుకు అంటారంటే, ఈ పండు అంటే తాటి ముంజులో శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ఐస్ యాపిల్ అని అంటారండి. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే తప్పకుండా తాటి ముంజుల్ని తినాల్సిందే. వేసవిలో శరీరానికి కావలసిన మినరల్స్ను, చక్కెరలను సమతుల్యంగా శరీరానికి అందిస్తాయి. తాటి ముంజు కూడా చక్కగా మనకి లేత కొబ్బరి ముక్కలా ఉంటుందన్నమాట. ఇకపోతే తాటి ముంజులు కాలేయ సంబంధ సమస్యలను కూడా తొలగిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్న మాట. చివరిగా ఒక మాట చెప్పాలంటే, మనము వేసవి కాలంలో తొందరగా అలసిపోతూ ఉంటాం. చెమటకి అంటే ఎక్కువ చెమట వస్తూ ఉంటుంది. అంటే మన శరీరంలో చెమట ద్వారా పోయే నీరును తిరిగి ఈ తాటి ముంజులను, తాటికాయలను తినటం వల్ల చక్కగా మన శరీరానికి ఆ నీరు, కావలసిన నీరు అందుతుంది. అలా అందడానికి తాటికాయలను తీసుకోవడం ఒక సులువైన మార్గంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్కడైనా సరే ఈ తాటికి సంబంధించిన పళ్ళు కానీ ఆ తాటి కాయలు కానీ కనిపిస్తే, తాటి బెల్లం, తాటి తాండ్ర ఏ విధముగానైనా సరే ఆ కాలంలో దొరికే ఈ పండుని మీరు చక్కగా ఆస్వాదిస్తారని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎందుకంటే చాలామంది ముఖ పరిచయం లేని వ్యక్తులు నా ప్రతి వీడియోస్ని చూసి ఎవరో ఒకరు చక్కగా వారి కామెంట్తో నాకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క విలువైన సహకారాన్ని నాకు అందిస్తారని ఆశిస్తున్నాను.